శత్రువుపై విజయము మేము ఊహించినంత సులభముగా తోచుటలేదు. మాతామహ, శత్రువు బలవంతుడు. నీవు మహాబలవంతుడి కంటే బలవంతుడవు. భీషణ విప్లవానివి దశానన. నీవు ఇంద్రుని వజ్రాయుధమును, శివుని త్రిశూలమును, విష్ణువు సుదర్శన చక్రమును ఎదుర్కొన్నావు లంకేశ్వర. అదే ఆలోచించవలసిన విషయము మాతామహ. ఆ వనవాసి రాముడు బాణమును నాపై సంధించినప్పుడు అతడు చతుర్ముఖుడైన బ్రహ్మవలే కనిపించినాడు. పిదప ధనుస్సును ఎక్కుపెట్టినప్పుడు అతడు సహస్రముఖములు గల విష్ణువు వలె కనిపించినాడు. పిదప బాణ ప్రయోగము చేసినప్పుడు అతడు రుద్రుని వలె ప్రళయంకురునిగా కనిపించినాడు. మాతామహ, మేము ఇంద్రుని వజ్రాయుధమును, శివుని త్రిశూలమును, ఆ విష్ణు సుదర్శన చక్రమును ప్రయోగించగా చూచి ఉన్నాము. కానీ వాటికి రాముని బాణమునకు అగాధమంత భేదముంది. రాముని బాణముల గతిలో తీవ్రత ఉన్నది. ఎప్పుడు ధనుస్సు నుండి వెలువడుతుందో, ఎప్పుడు లక్ష్యాన్ని ఛేదిస్తుందో దేవతల దృష్టికి సైతం అది అంతు పట్టదు. మరి నా ఈ చర్మచక్షువులకు ఎలా గోచరిస్తుంది? ముల్లోకముల శక్తులు వారిలో ఇమిడి ఉన్నట్లు అనిపిస్తుంది. నేడు అతడు మాతో యుద్ధము చేయలేదు, కేవలం మమ్ము పరిహసించినాడు. ఎలాగంటే మనం బాలకునితో ఆటలాడి వారిని పట్టుకునినట్లుగా. ఇది ఒకందుకు మంచిది. తొలినాడే నీవు శత్రువు శక్తిని తెలుసుకున్నావు. నాయన, మొదటి విజయమే అంతిమ విజయం అనుకోకు. అలాగే పరాజయం మొదటే ఎదురైందని కడవరకు పరాజయమే అనుకోకు. నీవు బలాబలములను, శక్తులను కూడదీసుకుని యుద్ధము చేయి. అందులకే మేము అష్టదిక్కులకు రాక్షస జాతిని సంఘటితపరచుటకై దూతలను పంపినాం. ఇకపైన దూతలను పంపవలసిన అవసరమేమున్నది? ఎందుకంటే మహాశక్తిశాలి అయిన నీ సోదరుడు కుంభకర్ణుడు నీ ఇంటిలోనే పడుకుని ఉన్నాడు. ఇదే తగిన సమయం. వారిని మేల్కొల్పు. ఓనర సైన్యమునకు అతడొక్కడే చాలు. మేల్కొల్పు వానిని. ఆశ్చర్యముగా ఉన్నది. ఇంతవరకు ఈ విషయము గుర్తుకు రాలేదెందుకని? మాతామహ, తమరు మా సమస్యకు పరిష్కారమును సూచించినారు. నాయక విరూపాక్ష, వెళ్ళు. కుంభకర్ణుని శయ్యాగృహమునకు వెళ్ళు. వారిని మేల్కొలుపు. వారికి ఈ లంకేశ్వరుని సందేశమును వినిపించు. నేడు లంకకు కుంభకర్ణుని అవసరం ఏర్పడినదని చెప్పము. వెళ్ళు. ఆజ్ఞ మహారాజా. సీత, సీత, నీకు శుభగడియలు వచ్చినట్టున్నవి. నీ మనోమందిరమున విరాజిల్లుతున్న మూర్తి నీ ఎదురుగా సాక్షాత్కరించనున్నారు. స్వప్నములు స్వప్నములు, ఇంకా ఎంతకాలము మాత? స్వప్నము సత్యమయ్యే ఉదంతము యుద్ధము తొలినాడే బయటపడినది సీత. యుద్ధము ప్రారంభమైనదా? ఎవరు ముందు పడగొడతారో వారే వీరులని అంతా అంటారు కదా. నేడది సత్యమైనది. తొలి దినమున ఆ వానరులను తుచ్చులుగా భావించిన ఆ దుష్ట రాక్షస వీరులను శ్రీరాముని సైన్యము పరాజితులను చేసినది. నిక్కమా? దాని ప్రభావము పాపిష్టి రావణునిపై ఎప్పుడు పడుతుంది? పడినది. ఈనాడు మహావీరుడైన నీ పతి వానిని శస్త్రహీనుని చేసి యుద్ధభూమిలో అందరి సమక్షమున అవమానపరిచి పంపినాడు. శస్త్రహీనులపై మా రఘువంశీయులు శరమును సంధించరని నేడు వెళ్ళి రేపురా అనినారట. పిదప తరువాత అతను గాయపడిన సర్పము వలె విచలితుడైనాడు. వాని మనోబలము చెదిరినది. మరొక్క మాట, అతను తన సోదరుడు కుంభకర్ణుని మేల్కొల్పాలనుకుంటున్నాడు.
దగ్గరికి వెళ్ళి గట్టిగా వాయించండి. మరింత గట్టిగా. వాయించండి. ఆపకుండా ప్రయత్నించండి. గట్టిగా వాయించండి. మరింత గట్టిగా వాయించండి. గట్టిగా కొట్టండి. శూలాలతో పొడవండి. అలసిపోయాను. నాకు విపరీతంగా ఆకలి వేయుచున్నది. ఆకలి. మహారాజు కుంభకర్ణుల వారికి భోజన ఏర్పాట్లు చేయండి. ఆ ఘుమఘుమలకు మహారాజా వారు తప్పక మేల్కొంటారు.
మహారాజా మహారాజా సేనాపతి విరూపాక్ష, సమయానికి ముందే మమ్మల్ని మేల్కొల్పే సాహసం ఎందుకు చేశావు? లంకాధిపతి రావణునకు కుశలమేగా? చిత్తం మహారాజా. మహారాజు రావణులు కుశలముగా తమ మందిరములో ఉన్నారు. మరెందులకు? లంకకు ఏ ఆపద సంభవించలేదుగా? చిత్తం. ఇంతవరకు లంక సురక్షితంగానే ఉన్నది. కానీ ఇప్పుడు దాని రక్షణ ప్రమాదములో పడినది. నలువైపులా సుగ్రీవుని వానర సైన్యము చుట్టుముట్టినది. వానర సైన్యము చుట్టుముట్టినదా? అయినను వానరరాజు వాలితో మాకు సంధి ఉన్నదిగా? వాలి మరణించినాడు. వాని సోదరుడు సుగ్రీవుడు కిష్కింధ సింహాసనం అధిష్ఠించినాడు. దశరథ తనయుడు రాముని సహాయము కొరకు అతడు తన సైన్య సమేతంగా లంకపై దాడి జరిపినాడు. వానరులు లంక రాజధానిని చుట్టుముట్టినారు. అదే ఎందులకు? అయోధ్య రామునకు లంక నుండి ఏమి కావలెను? తన పత్ని. అతడి పత్ని అంటే? లంకేశ్వరుడు రాముని పత్ని సీతను అపహరించుకొచ్చాడు. సీతను అపహరించినాడా? సాక్షాత్తు జగదంబని అపహరించినాడా? అట్టి దుర్బుద్ధి వాని మనసును ఎట్లు ఉద్భవించినది? వానికెవరు బుద్ధి చెప్పలేదా? చిత్తం. తమ సోదరుడు విభీషణుడు నిండు సభలో వారికి ఈ విషయం నచ్చచెప్పే సాహసం చేశాడు. అప్పుడు మహారాజు రావణుడు వారిని అవమానించి రాజ్యం నుండి బహిష్కరించాడు. ఏమి? శత్రువు అంతటి బలవంతుడా? నేడు రణభూమిలో రాముడు అతి హీనంగా లంకేశ్వరుని పరిహసించినాడు. మీది మిక్కిలి ఘోరావమానము చేసినాడు. శస్త్రహీనుని చేసి నీవు అలసినావు, నేడు వెళ్ళి రేపురా అని చెప్పినాడు. శస్త్రహీనులపై నేను శరను సంధించినని చెప్పినాడు. మహారాజు రావణుడు తమ మందిరంలో తమ కోసం నిరీక్షిస్తున్నారు. ఏమి? కుంభకర్ణుడు నిద్రలేచినాడా? అవును మహారాజా. కుంభకర్ణుల వారు భవంతి నుండి బయలుదేరి తమ దర్శనం కోసం వేంచేస్తున్నారు. కుంభకర్ణుల వారిని చూచి నగరంలో ప్రజలు ఆనంద పరవశులవుతున్నారు. ఇప్పుడు నలువైపులా ఆనందము ఉత్సాహము తాండవిస్తున్నవి. మేము విలాస మందిరము పైభాగమున కేగి వీరవరేణ్యుడైన కుంభకర్ణుని ఎక్కడే కలిసెదము. దీర్ఘాయుష్మాన్ భవ. మహారాజా, మాతో విరూపాక్షుడు విన్నవించినది సత్యమా? లంకలో వానర సైన్యము శిబిరములు వేసుకుని ఉన్నదట. పైగా లంకపై యుద్ధమేఘములు కమ్ముకున్నవట. అవును సోదరా, ఇప్పుడు లంకకు ముప్పు వాటిల్లినది. అందులకే నిన్ను అత్యవసరముగా మేలుకొల్పవలసి వచ్చినది. ఎందుకనగా మా అందరి ఆశలు ఇప్పుడు కేవలం నీపైనే పెట్టుకుని ఉన్నాము. శత్రువు స్వల్ప కాలములోనే మన ప్రముఖ ప్రధాన యోధులను హతమార్చినాడు.